గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజస్వామియే నమః. ఓం నమో గురుభ్యో నమః. గురుమక బనదత్య ప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పర్క్లుప్తం శులకమాదిత్యాం యః శిశురమరేణ్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామ్యః. నేను మీ రఘువంశాచార్యులు, శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఈరోజు మనం ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి గ్రహణం, చంద్రగ్రహణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసాం. అసలు చంద్రగ్రహణం ఏంటి, గ్రహణం ఎందుకు వస్తుంది, ఆ గ్రహణం సమయంలో ఏ పనులు చేసుకోవాలి, ఏ పనులు చేసుకోకూడదు, అసలు గ్రహణం మంచిదా చెడుదా, గ్రహణంలో నిజంగానే నియమ పాలనలు చేయాలా అనేది చాలామందికి యువకులకు మరియు చాలామంది భక్త శ్రేష్ఠులందరికీ చిన్నపాటి అనుమానం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మార్చ్ 3, 2026 3 మార్చ్ 2026 రోజు మంగళవారం రోజు చంద్రగ్రహణం వచ్చింది. మనకి విశ్వవసునామ సంవత్సరం భౌమ్యవాసరం అనగా మంగళవారం రోజు మొదటి గ్రహణం, చంద్రగ్రహణం వచ్చింది. అసలు ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి, దీంట్లో మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సైంటిఫిక్గాను మరియు ఒకటి శాస్త్రీయంగాను చెప్పుకోవచ్చు. రాహుకేతువులు సూర్యచంద్రుల్ని కొద్దిసేపు మింగుతారు, లేదా వారికి ఛాయ అనగా వారి యొక్క శక్తిని వీళ్ళు హరిస్తారు, కాబట్టి గ్రహణాలు వస్తాయి అని చెప్పి మన హైందవ సనాతన ధర్మంలో నమ్మడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణంగాను, చంద్రుడికి భూమికి సూర్యుడు అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణంగాను, సూర్యగ్రహణంగాను మనం తెలియజేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ గ్రహణ సమయాల్లో ఏం చేసుకోవాలి, ఏం చేసుకోకూడదు, గ్రహణ సమయంలో తినడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా గ్రహణం కంటే ముందు సమయం సూతకాలం అని చెప్పి మన పెద్దలు పిలుస్తూ ఉంటారు. అట్టి కాలం నుంచి అనగా ఆ సూతక సమయం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సమయం నుంచి గ్రహణం విడిచి మన గృహాన్ని, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని, మన దేహాన్ని శుద్ధి చేసుకొని అనగా తలస్నానం ఆచరించి కొత్తటి వస్త్రాలు అనగా శుభ్రంగా పిండినటువంటి ఉతికినటువంటి బట్టలు వేసుకొని దైవారాధన చేసుకోవడం. ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోనూ, తులసి కోటి వద్ద, వీలైతే దేవాలయానికి సందర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంట్లో తులసి కోటి వద్ద దీపాలు వెలిగించుకొని, వీలైతే పల్లి నూనెలతోనూ, నువ్వుల నూనెతోనూ, నెయ్యితోనూ, శ్రేష్టమైన ఆవు నెయ్యితో దీపం ముట్టించుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. గ్రహణ కాలంలో ముఖ్యంగా వండుకోకూడదు, నీరు కానీ ఎటువంటి పదార్థాలు తాగకూడదు, తినకూడదు, అది ఎటువంటి పదార్థమైనా తినకూడదు, గోర్లు తీయరాదు అనగా గోర్లు నెయిల్స్ కట్ చేసుకోరాదు, షేవింగ్ చేసుకోరాదు, హెయిర్ కటింగ్ చేసుకోరాదు. హైందవ సాంప్రదాయాన్ని పాటించే ముఖ్యంగా మన భారతదేశంలో చాలా సెలూన్స్, క్షౌర షాపులన్నీ బంద్ ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇంట్లో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదు. మిక్సీ గ్రైండర్లు పట్టుకోకూడదు, ఏమంటారు కొబ్బరికాయలు కూరగాయలు కట్ చేసుకోకూడదు.
మరి ఏం చేయాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు అంటే, గర్భిణీ స్త్రీలు సూతక సమయం నుంచి విశ్రాంతి తీసుకోవాలి. ఒకవైపుగా లేకపోతే బోర్లా పడుకొని కదలినటువంటి స్థలంలో ఉండి ఆ చంద్రకిరణాలు కానీ సూర్యకిరణాలు కానీ మీ మీద పడకుండా ఒకటి మంచి గదిని, వెలుతురు లేకుండా గాలి వచ్చేటువంటి గదిని చూసుకొని ఎటువంటి పనులు చేయకుండా గోర్లు విరవడం, వేళ్ళు విరవడం, బాగా గట్టిగా అరవడం, మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ఎవరి మీదైనా కోపగించుకోవడం, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎటువంటి పడితే అటువంటి వీడియోలు చూడకపోవడం, గోర్లు కట్ చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, కూరగాయలు కట్ చేయడం, ఇతర పనులు ఏవీ చేసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు. మరి ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలి. చాలామందికి ఇది చెప్పగానే అనుమానం వస్తుంది, స్వామి మాకు డయాబెటీస్ ఉంది, టైంకి తినకపోతే మా పరిస్థితి ఏంటి, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు వారు భోజనాది కార్యక్రమాలు ఎలా అని చెప్పి చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ అనుమానంలో తప్పు లేదు. అందుకే మనకి సూతక సమయం అని చెప్పి గ్రహణానికి ముందు ఒక 2 గంటలు 3 గంటల ముందు నుంచే ఎటువంటి ఆహార పదార్థాలు భుజించుకోకూడదు. ఒకవేళ భుజించాల్సి వచ్చిన కొన్ని నియమ నిబంధనలతో వాటిని పెట్టారు. ఎందుకంటే గ్రహణ సమయంలో భుజించుకోవడం వల్ల జరిగేటువంటి అపరాధాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని మన పెద్దలు, పూర్వులు, ఋషి పుంగవులు అటువంటి శాస్త్రాలు పెట్టారు. ఆ సూతక సమయంలోపే అన్ని కార్యక్రమాలు ముగించుకోవడం ద్వారా అంత శుభం జరుగుతుంది. మరి చిన్నపిల్లల్ని ఏ విధంగా ఆపగలుగుతాం? చిన్నపిల్లలకు తల్లిపాలు, ఆవు పాలు 2 మాత్రమే ఇవ్వాలి గ్రహణ సమయంలో. తప్పని పరిస్థితి అయితే మాత్రమే ఘన పదార్థాలు అనగా గట్టి పదార్థాలు, చాలామంది బిస్కెట్లు, కురుకురేలు, ఏమంటారు వాటిని, చిప్స్, అలాంటి పదార్థాలు ఇస్తూ ఉంటారు, పండ్లు లాంటివి ఇస్తారు. అటువంటి పదార్థాలు ఇవ్వడం మంచిది కాదు. గురువుగారు మరి ఇంత ఫాస్ట్ జనరేషన్లో జెన్జీ 2026 సంవత్సరంలో మనం కూర్చొని సైన్స్ ఇంత బాగా మార్పు చెందింది కదా, మరి ఇట్టి సమయంలో ఇలాంటివి నమ్మవచ్చా అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. అనుమానాలు రావడంలో తప్పు లేదు, కానీ దానిని నివృత్తి చేసుకోవడము ఉత్తమోత్తమం. ఈ సమయంలో కూడా ఇలాంటివి పాటించవచ్చునా అన్న క్వశ్చన్ కంటే ముందు మనము పూర్వకాలంలో ఇట్టి నియమ నిబంధనలు ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకుందాం. పూర్వం మనలాగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి లేదు. ఒక విషయం ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తెలియాలంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు పట్టే సమయాలవి. మనకి ఇప్పుడు రాత్రి 12-1 గంటకు కూడా చక్కగా ఫోన్లో టార్చ్లు వేసుకొని స్ట్రీట్ లైట్స్ కింద జీపీఎస్లు, గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ పెట్టుకొని చక్కగా కావాల్సిన ప్లేస్కి ఓలా, ఊబర్, ర్యాపిడో ఏది కావాలంటే అది బుక్ చేసుకొని సరదాగా వెళ్ళిపోయి వస్తున్న సమయాలు ఇవి. కానీ పూర్వం అలా ఉండకపోతుండే. 5-5:30 ప్రాంతానికే చాలా చీకటి పడ్డట్టు అనిపించేది. 6:30-7 దాటితే ఎటు వెళ్ళడానికి కదలడానికి కూడా వీలులేనంత చీకటి ఉంటుండే. ఒక మనిషి 6 తర్వాత రాలేదంటే వారి కుటుంబంలో చాలా బాధ, బెంగ, దిగులు ఉండేది. ఎక్కడికి వెళ్ళగలరు, ఎవరిని వెతుక్కోగలరు అని చాలా ప్రశ్నలు ఉండేటివి. ఈ సూర్యగ్రహ చంద్రగ్రహణ సమయంలో ఏమవుతుండే, భూమి మొత్తం ఎక్కడైతే గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ గ్రహణ ప్రభావ స్థలంలో చిమ్మటి చీకటి అలుముకుంటుండే. కాబట్టి అట్టి సమయంలో బయటకు వెళితే తిరిగి రాలేరేమో అని, లేదా ఏదైనా క్రూర మృగాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చునని చెప్పి మన పెద్దలు అట్టి సమయంలో ప్రయాణాల నుంచి, ట్రావెలింగ్స్ దగ్గర నుంచి అన్నీ అవాయిడ్ చేసుకోమని చెప్పారు. వయసులో ఉన్నవారైనా అంటే యూత్ కావచ్చు, ముసలివారు కావచ్చు, పిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇప్పటిలాగా మనకి ఉన్నటువంటి షార్ప్ మెటీరియల్స్ కానీ, కట్టర్స్ అంటే వెజిటేబుల్ మధ్యలో పెట్టి కట్ చేస్తే స్నాచ్ అయిపోయి వెజిటేబుల్ కట్టర్స్ కానీ అలాంటివి ఏం లేవు. దీపాల కింద కిరోసినో, నూనె పెట్టుకున్న చిన్న చిన్న దీపాల కింద ఉండేవారు. కాబట్టి అట్టి సమయంలో ఏదైనా కటింగ్స్ చేస్తే చేతు కాళ్ళు ఏదైనా తెగిపోతే దగ్గరలో వైద్యుడు కూడా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి డాక్టర్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. కాబట్టి చాలా నియమ నిబంధనలతో మనని గ్రహణ సందర్భంలో జాగ్రత్త పడేటట్టు చేశారు. సైంటిఫిక్గా ఆ రోజు కానీ
ఈరోజు కానీ చూసుకుంటే ఈ గ్రహణ సమయంలో యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ చాలా అధికంగా భూమిపై ప్రసరిస్తుంది. కాబట్టి అలాంటి ఎక్స్పోజర్ వచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని కానీ డ్రింకింగ్ మెటీరియల్స్ అనగా ఏమంటారు మన తేనీరు, టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, వాటరు, ప్రిపేర్డ్ ఫుడ్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ లాంటివి ఏది తిన్నా సరే ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి శాస్త్రీయంగా కూడా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి సూతక సమయం నుంచి గ్రహణ సమయం వరకు ఎటువంటి పదార్థాలు తినకూడదు, తాగకూడదు అని చెప్పి శాస్త్రం. మరి ఇప్పుడు చాలామందికి వచ్చే ఇమీడియట్ డౌట్ ఏంటంటే, గురుగారు లైటింగ్స్ బాగున్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, గ్రహణాన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం కదా, మరి ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, టీవీలో ఒక యాక్సిడెంట్ వీడియో చూస్తూ ఉంటాం మనం. అంటే ఎవరికి ఏదో జరగాలని కాదు, స్వామివారి గ్రహంతో అందరు చల్లగా ఉండాలి, ఎవరికి ఎటువంటి అపాయాలు జరగకూడదు. కానీ ఏదో అనుకోని సందర్భంలో ఏ న్యూస్ ఛానల్లో మీరు చూసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లలో ఎక్కడో ఒక యాక్సిడెంట్ వీడియో చూశారు, అది మీ ఏరియా పక్కకే ఉంది, మీ ఇంటి ముందే ఉంది అనుకుందాం. మీరు ఒకవేళ అటువంటి యాక్సిడెంట్ని లైవ్లో చూసినప్పుడు సడన్గా షాక్కి గురవుతారు. చాలామంది ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఆగిపోతారు. ఎందుకంటే గట్టిగా దెబ్బలు తాకి రక్తం వస్తుండొచ్చు, బండి కొద్దిగా ముక్కలు అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది టీవీలో చూసినప్పుడు దాని ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముందే యాంకర్ పలానా చోట పలానా యాక్సిడెంట్ అయింది, ఈ మెయిన్ రోడ్ ఎగ్జాంపుల్ మన టెంపుల్ దగ్గర తీసుకుందాం, గోవిందరాజస్వామి తిరుమాడ వీధి మీద ఒక బైకు ఆటో గుద్దుకున్నాయి, ఇద్దరికి బాగా గాయాలయ్యాయి, రక్తం కారిపోయింది, ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పడానికి నేనే స్వయాన ఆ యాక్సిడెంట్ ముందు నిల్చోవడం భయపడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గ్రహణాన్ని మ్యాక్సిమం చూడడం కూడా అవాయిడ్ చేయాలి. కానీ నేను ఏదో నేర్చుకోవాలి, నేను ఒక ఆస్ట్రోనాట్ని అవుతాను, లేదో జీవితంలో ఏదో దానివల్ల తెలుసుకుందామని కుతూహలం ఉంటే తెలుసుకోవడం తప్పులేదు. కానీ దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుని తెలుసుకోండి. మన సైంటిస్టుల దగ్గర నుంచి ఎవరైనా సరే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ పెట్టుకొని లేదా టెలిస్కోప్ ద్వారా హై రిజల్యూషన్ కెమెరాస్ ద్వారానే గ్రహణాలు వీక్షిస్తారు. కానీ పిచ్చివారి వలె ఏదో హైందవ ధర్మాన్ని ప్రశ్నించాలి, హైందవాలని ఎగతాళి చేయాలని చెప్పి ఏదో చేద్దాం, ఏదో అయిపోతుందని చెప్పి తొందరపడ్డం, ఆగమాగంగా డిబేట్లు పెట్టడం చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఒరిగింది లేదు, దాన్ని ప్రోత్సహించిన వారికి వచ్చింది ఏం లేదు. మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది. గ్రహణ సమయంలో విశేషంగా ఇటువంటి నియమ నిబంధనలను పాటించడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం గమనిస్తే రోజుకి ఈ జనరేషన్లో ముఖ్యంగా చాలామంది యువకులు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా తినడంలో, ఈటింగ్లో ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకొని తినడం మానేశారు. ఉదయం లేవగానే తింటారు, అది 7 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు, ఆఫీస్కు 12 గంటలు, అంటే 2 గంటల గ్యాప్లో మళ్ళీ కారులో వెళ్తూ బిస్కెట్లు ఇంకేదైనా ఏమంటారు స్నాక్స్ లాంటివి తింటూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాక టీమ్ పీపుల్తో లంచ్ అంటారు, మళ్ళీ 2 గంటలు కాగానే మళ్ళీ కాఫీ కావాలి, టీ కావాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, మళ్ళీ ఒక 2 గంటలు మళ్ళీ ఇంటికి రాగానే, లేకపోతే ఇంటికి వెళ్ళే దారిలో క్యాబ్లోనో ట్రావెల్ చేసేటప్పుడు ఆ రోడ్ పట్టి ఉండే మహాపవిత్రమైన పానీపూరీలు, పునుగులు, బజ్జీలు, ఇంకేది కావాలంటే అది తింటారు. మళ్ళీ ఇంటికి రాగానే రైసో, రోటీయో, పరోటానో ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఈ గ్యాప్లో మీరు ఆలోచించుకుంటే ఒకప్పుడు మన వాళ్ళు తినేది 2 పూటలు 3 పూటలు, అంటే ఒక ఫుడ్ సైకిల్ మీకు డైజెస్ట్ కావడానికి సైంటిఫిక్గా మాట్లాడుకున్న కనీసం 4.5 గంటలు సమయం పడుతుంది. కానీ మన బాడీకి, మన స్టమక్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు, మన డైజెషన్ సిస్టమ్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు. ప్రతి 2 గంటలు 3 గంటలకు ఏదో ఒకటి కడుపులో వేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే మన హైదరాబాద్ డ్రైనేజ్లో ఏ విధంగా అయితే పడేస్తూ ఉంటాం, అన్ని చెత్త చెదరం ఎక్కడి నుంచో అన్నీ తీసుకొచ్చి ఆ సిస్టంలో పడేస్తూ ఉంటామో, నీ బాడీలో కూడా ఉన్న డైజెస్టివ్ సిస్టంలో డ్రైనేజ్లో బాగా ఇచ్చి వేస్తూనే ఉంటావు. దానివల్ల చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్, మోషన్స్ వగేరా వస్తూ ఉంటాయి. ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఏం చేయాలంటారు? మీరు నమ్మినటువంటి సైన్స్ ఏం చెప్తా ఉంటుంది, ప్రతి 15 రోజులకు, అంటే 10 to 15 డేస్కి ఒకసారి ఉపవాసం చేయమంటుంది. చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు. అంటే ప్రతి 6 అవర్స్కి ఒకసారి తినాలి, లేకపోతే ప్రతి 2 అవర్స్కి ఒకసారి 100 grams మాత్రమే తినాలని చెప్పి
అనుకుంటూ ఉంటారు. సేమ్ అలాంటిదే ఒక 15 to 20 hours ఏం తినకుండా ఉండడం ద్వారా మీ డైజెషన్ సిస్టమ్ చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అంటే ఒక్కరోజు గ్యాప్ ఇవ్వడం వల్ల సిస్టమ్ సెట్ అయిపోతుంది. అందుకని ఈ గ్రహణ సమయంలో దాదాపు 4 నుంచి 8 గంటల గ్రహణ సమయం, సూతక సమయం ఉంటుంది. కాబట్టి ఎటువంటి తినడం కానీ తాగడం కానీ చేయకపోవడం ద్వారా మీ డైజెషన్ సిస్టమ్ కొంచెం ఖాళీ దొరికి అది సెట్ అవుతుంది అని చెప్పి మన పెద్దలు ఆలోచించి ఇటువంటి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ని తీసుకొచ్చారు. తదుపరి మకర రాశి వారు. మకర రాశి వారికి చాలా మధ్యకంగా ఉంది. అనుకోని ఆటంకాలు, కార్యహానులు అనగా అనుకున్న కార్యక్రమాలన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. కాబట్టి అట్టి విషయాల నుంచి బయటపడడానికి హరినామస్మరణ చేస్తూ ఉండండి. ఓం హరాయ నమః, ఓం హరియే నమః అని మంత్రాలు జపిస్తూ ఉండండి. ఆ హరి యొక్క మంత్ర జపం ద్వారా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. కొద్ది రోజులు చికాకులు తప్పవు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. కానీ ఆ గోవిందరాజస్వామి ఎల్లవేళలా మీ చేతు పట్టుకొని మీతో నడుస్తూ ఉంటాడు. ఆ ఆది పెరమాన్ల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉంటుంది. ఈ రాశివారు ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇల్లు మొత్తం గంగా జలాన్ని చిలకండి. నారాయణ 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 గంగా 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 పుండరీకాక్ష 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 అని ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ మంచి జలంలో గంగా నీళ్ళు కలుపుకోండి. అలా వీలు కాకపోతే చిటికెడు పసుపు కలిపి, చిటికెడు నువ్వులు కలిపి, దాంట్లో ₹1 బిల్లో ఏదో కొద్దిగా వేసి బాగా కలిపి స్వామి మీ ఇంట్లో ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి అనగా పూజా మందిరంలో ఉన్న దేవునికి చూపించి నమస్కరించుకొని, స్వామి నా గృహంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగించు అని చెప్పి నమస్కరించుకొని అట్టి నీళ్ళని ఇంటి మొత్తం, ఇంటి బయట, ఇంటి వెలుపల, ఇంటి మీద చల్లుకొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించుకోండి. ఈ రాశివారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని బాగా జపించుకోండి. ఈ రాశివారు ఆ రోజు కానీ తెల్లవారుజామున సాలగ్రామ దానం చేయడం చాలా మంచిది. వీలైతే వెండిని, నాగదేవత ప్రతిమలో ఉండే వెండిని కానీ చంద్రాకారంలో అనగా చిన్న బిల్ల 1 గ్రాము 2 గ్రాములు బిల్లలాగా ఉండే చంద్రుడి ఆకారంలో ఉండే ఏదైనా బిల్లను దానం చేయడం ద్వారా, అంటే ఎవరికి దానం చేయాలి? బ్రాహ్మణోత్తమునికి, దేవాలయానికి దానం చేయాలి. ఏం దానం చేయాలి? 2 గ్రాములు కానీ 1.25 కానీ, 2 గ్రాములు కానీ 1.25 గ్రాము కంటే తక్కువ ఉండకుండా వెండిని చూసుకొని దానం చేయాలి. ఏ విధంగా దానం చేయాలి? చంద్రాకారంలో ఉండేటువంటిది కానీ, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటిది కానీ, లేని పక్షంలో స్వామివారికి నామాల రూపంలో లేదా అమ్మవారికి నామం రూపంలో వచ్చేటట్టు వెండి ఆకారాన్ని చేయించుకొని దానం చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది. ఓకే, మరి సైంటిఫిక్గా బాగుంది, మేము బెనిఫిట్ అవుతున్నాము అని చెప్పి ఆలోచన చేసిన వారు గ్రహణ సమయంలో పాటిస్తూ ఉంటారు. కొంతమంది అప్పుడే ఇక నాకు జీవితంలో ఇదే ఆఖరి రోజు, లాస్ట్ డే, ఇక ప్రపంచంలో ఉన్న సామాగ్రిని మొత్తం ఇప్పుడే తినాలన్నట్టు రోడ్ల మీద పడి ఏ షాపుకి దొరికితే ఆ షాపుకి వెళ్ళి బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇంకా సంవత్సరంలో ఏ రోజు దొరకలేదు అదే రోజు దొరికినట్టు ఏదో చేద్దామని చెప్పి చాలా హెవీగా తినేసి 2-3 రోజులు హాస్పిటల్ పాలవుతూ ఉంటారు. అవి కూడా మన న్యూస్ ఛానల్, చాలా తక్కువ న్యూస్ ఛానల్ చూపిస్తూ ఉంటారు. ఏం పర్లేదు, అట్లాంటివి ఎక్కువ చూపించుకోరు కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. సరే, మరి ఇప్పుడు హైందవ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న సహోదరి సహోదరులు కావచ్చు, లేదా నిజంగానే చంద్రగ్రహణ ప్రభావం ఉండకూడదని పాటిస్తున్న వేరే వారు అవ్వచ్చు, అనగా హిందూ ఇతరులు ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా మన వారు ఏం చేయాలంటే, ఈ గ్రహణ సమయం మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఉంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో కంటే ముందు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం ఆచరించుకొని దర్భను తీసుకువచ్చి మన దేవాలయం అనగా గృహ దేవాలయం అనగా మన పూజాగదిలో ఆ దర్భను ఉంచడం, నిల్వ ఉంచుకునే పచ్చడ్ల మీద ఆ దర్భను ఉంచడం, నీటి పదార్థాల మీద ఆ దర్భను ఉంచడం, వీలున్న ప్రతి పదార్థం మీద దర్భను ఉంచడం, మన గృహం మీద కొద్దిగా దర్భను ఉంచడం. దర్భ అనగా గడ్డి, సాక్షాత్ గడ్డి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము లేదా శ్రీమన్నారాయణ యొక్క వెంట్రుక స్వరూపంగా భావిస్తూ ఉంటాం మన హైందవ ధర్మంలో. గృహానికి ముందు కొద్దిగా పెట్టుకొని, వీలైతే వాహనానికి కూడా పెట్టుకోండి, పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు.
పెట్టుకొని ఉంచుకోవడం ద్వారా ఉత్తమోత్తమం. పాలు పెరుగు మీద కూడా పెట్టుకోవాలి, ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. పెట్టుకున్నాక ఏం చేయాలి? పెట్టుకున్నాక ఏం చేయాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయం వరకు కొద్దిగా ఓపికగా ఆగండి. ఆగి ఏం చేయాలి? ముందుగా మనకు సూతక సమయం 10-10:30 మధ్యలో మొదలవుతుంది. ఏరియా టు ఏరియా మారుతూ ఉంటుంది మన భారతదేశంలో. అనగా ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా అనగా దక్షిణ భారతదేశంలో ఒక సమయానికి, ఈ తమిళనాడు కర్ణాటక అటు సైడ్ ఒక 3 నుంచి 5 నిమిషాలు వేరుగా, ఉత్తర భాగంలో నార్త్ ఇండియా సైడు ఈస్ట్ ఇండియా సైడ్ ఇంకో సమయానికి, అమెరికా లాంటి వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు వారికి ఒక సమయానికి ప్రారంభమవుతుంది. సూతక సమయం కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటుంది. కాబట్టి 10-10:30 లోపే భోజనాది కార్యక్రమాలు ముగించుకోండి. భోజనాది కార్యక్రమాలంటే చాలా పుష్టిగా ఘోరంగా అధికంగా తినమని కాదు, నీ శరీరానికి ఆ రోజు ఎంతైతే సహకరించడానికి కావాలో అట్టి సాత్విక పదార్థాన్ని, సాత్వికమనగా మాంస పదార్థాలు, నాన్ వెజ్, మధు మాంసాలని అంటే మందు లాంటివి, నాన్ వెజ్ లాంటివి అస్సలు గ్రహణ సమయంలో గ్రహణం రోజు తినకూడదు. సాత్విక పదార్థం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటివి, అన్నం లాంటివి మాత్రమే భుజించుకోవాలి. ఎప్పుడు లోపు? 10:30 లోపు. మరి గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది? గ్రహణం ఎప్పుడు మొదలవుతుందంటే మధ్యాహ్నం 2:16 నుంచి సాయంత్రం 7:52 వరకు గ్రహణ సమయం. ఈ గ్రహణ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కార్యక్రమాలు చేసుకోకూడదు. ఇమ్మీడియట్ మనకి టెక్నికల్ పీపుల్కి, టెక్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ రోజు ఉద్యోగానికి వెళ్ళి కష్టపడే సోదరుమణులకు కొద్దిగా డౌట్ వస్తుంది. స్వామి మరి ఆ రోజు నాకు లీవ్ ఇవ్వరు, లీవ్ ఇస్తే నాకు జీతం కట్ అవుతుంది, మరి నేనేం చేయాలి? నేను ఖచ్చితంగా ఉద్యోగం చేసుకోవాలి కదా, ఆ సమయం తినకపోవడం అంటే అవాయిడ్ చేయొచ్చు కానీ పని చేసుకోకుండా ఉండలేను కదా అని చెప్పి డౌట్ వస్తుంది. మీరు చక్కగా మీరు పని చేసుకోవచ్చు, అలా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కష్టం చేసేవారు కూడా అనగా డైలీ లేబర్లు కూడా వారు ఆ రోజు ఆ కార్యక్రమం చేసుకోవచ్చు. బయట ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నవారు కొద్దిగా దర్బం తీసుకొని జేబుల్లో లేకపోతే వారు కట్టుకున్న దోతుల్లో ఎక్కడైనా పెట్టుకునే స్థలంలో పెట్టుకొని వారి కార్యక్రమాలు నిర్వహించుకోండి. స్వామి ఈ సూతక సమయం 10-10:30 దగ్గర అరౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, అంటే ఎగ్జాక్ట్ 9:39కి స్టార్ట్ అవుతుంది. మరి ఆ సూతక సమయాన్ని నుంచి ఏం చేయమంటారు? సూతక సమయం నుంచి గ్రహణం మొదలయ్యేలోపు మీకు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే ముగించుకోండి. కొనడం అమ్మడం లాంటివి కాదు. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, మీ డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ ముగించేసుకోండి. అక్కడికి వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. గ్రహణం 2 గంటల తర్వాత మొదలవుతుంది కదా, సాయంత్రం 7:52 వరకు ఉంటుంది కదా. ఆ సమయంలో హరినామస్మరణం చేస్తుండండి. ఓం నమో నారాయణ నారాయణ నారాయణ, లేకపోతే ఓం వాసుదేవ వాసుదేవ వాసుదేవ, పుండరీకాక్ష పుండరీకాక్ష అని మీ నచ్చిన దైవాన్ని, మీ నచ్చిన దేవత స్వరూపాన్ని మనసులో ఆరాధన చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండండి. దాంట్లో ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాన్ని చెడగొట్టుకొని వదులుకొని ఇట్టి పూజా కార్యక్రమాలు చేసుకోమని చెప్పి మన ధర్మం చెప్పదు. మన ధర్మం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే నీ పనిని నీవు నిష్పక్షపాతంగా, అనగా ఎటువంటి జెండర్ బయాస్ కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూసుకోకుండా నియమ నిబంధనలతో నువ్వు ఏదైతే కార్యక్రమం చేస్తున్నావో, పుణ్యకార్యం చేస్తున్నావో, పుణ్యకార్యం అనగా ఇంకొకరికి అపహాని అనగా హాని కలిగించకుండా, బాధ కలిగించకుండా ఏదైతే నీ పని చేసుకుంటున్నావో అట్టి పని నువ్వు నిష్పక్షపాతంగా చేసుకో, దానివల్ల కూడా నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి మన ధర్మం మనకు చెప్తూ ఉంది. మన కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలు కూడా ఏం చెప్పాడు? నీ పని నీవు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటే నీకు కలగాల్సిన ఫలితాన్ని నేను రెట్టింపు చేసిస్తానని చెప్పాడు. అదేవిధంగా నువ్వు ఒక డ్యూటీకి వెళ్తున్నావు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, డైలీ లేబర్వి, ఒక పొలిటీషియన్వి, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్వి, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి ఒక వ్యక్తివి, నీ పనిని నువ్వు చేసుకో. నీ పనిని ఏది పోస్ట్ పోన్ చేసుకోకు. కానీ నీవు గ్రహణానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే దర్భని దగ్గర ఉంచుకొని నీ పని చేసుకో. అట్టి కార్యక్రమంలో తినకు, నీ పని నువ్వు చేసుకో. చక్కగా మాట్లాడు, చక్కగా టైపింగ్ చేసుకో, చక్కగా ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడుతుంటే మాట్లాడుకో.
లక్ష్మీదేవిని దగ్గరకు వస్తే నువ్వు దాన్ని ఆపకు, స్వీకరించు, నువ్వు ఏది ఖర్చు పెట్టకు. ఈ గ్రహణ సమయంలో ఇట్టి నియమ నిబంధనలు పాటించండి. మరి గర్భిణీలు ఏం చేయాలి? అలాగే నిఠారుగా వాలుగా ఉరిగి ఇష్టమున్న దైవతను దేవతామూర్తును అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గోవిందరాజస్వామిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః, ఓం నమో వెంకటపతే నమః, లేకపోతే ఓం నారాయణ నారాయణ వెంకటేశ్వర వెంకటేశ్వర అనే గ్రహణ సమయం అయిపోయేంత వరకు జపం చేసుకుంటూ ఉండండి. బరువులు ఎత్తడం, కూరగాయలు కోయడం, గోర్లు తీయడం లాంటివి చేయడం ద్వారా పుట్టే పిల్లలకు గ్రహణముర్రే అని చెప్పి ఒక రోగం వస్తుంది. మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఆ రోగానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే గ్రహణ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల పిల్లలు ఆ విధంగా పుడతారు కాబట్టి ఆ రోగానికి గ్రహణముర్రే, గ్రహణ బాధితులు అని చెప్పి ఆ పేరు పెట్టారు. ముఖ్యంగా మాతృమూర్తులు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో, పిల్లల్ని కనబోతూ ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆ నారాయణుడు అయినటువంటి గోవిందరాజస్వామి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఇట్టి విషయం మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రహణ సమయం తర్వాత మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ముందుగా అంటే మన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఏదైతే వండుకున్న పదార్థాలు ఉంటాయో అన్నం, కూర, చారు, బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీలు, చెత్త చెదారం ఏదైతే ఉంటాయో అంతా ఏదో బట్టలను ముల్లో మూటో కట్టి బయటపడేయండి. అటు ఫుడ్ అస్సలు తినకండి. తర్వాత ఏం చేస్తారు? మీ బట్టలంతా వాషింగ్ వేసేసుకొని చక్కగా తలస్నానం చేయండి. వీలైతే చిన్న ఉసిరికాయ ముక్క లేకపోతే ఒక గ్రాము నువ్వులు ఆ నీళ్ళల్లో వేసుకొని గంగాజలం మీ దగ్గర ఉంటే ఆ గంగాజలాన్ని అందులో కలుపుకొని అభ్యంగ స్నానం అనగా తలస్నానం చేసి చక్కగా నుదుటిని బొట్టు పెట్టుకొని మంచి వస్త్రాలు అనగా ఉతికిన వస్త్రాలు, అస్సలు వాడని వస్త్రాలు ఏదైతే ఉంటాయో అంటే నిన్న వేసుకున్న బట్టలు ఈరోజు వేసుకుంటా అన్న పద్ధతులు కాకుండా చక్కగా ఉతికిన వస్త్రాలు వేసుకొని ఇంట్లో దేవుడి పటాలన్నీ తూడువండి శుభ్రంగా. తడిబట్టతో ఫోటోలు అయితే తూడ్చి బొట్లు పెట్టుకోండి. మరి పెద్ద పెద్ద బొట్లు కాకుండా చిన్నగా మనం డెకరేషన్ అయితే ఏ విధంగా అవుతామో ఆ విధంగా. ఇంట్లో ఎవరైతే విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారో విగ్రహాలకు మినిమం పంచామృతాభిషేకాలు చేయలేకపోయినా పాలతో అభిషేకించి స్వామివారికి బొట్టు పెట్టి చిన్నగా ప్రసాదం చేసుకొని, ప్రసాదం చేయలేని భక్తులు ఒక కొబ్బరికాయ కొట్టి బాదాం, కిస్మిస్ అలాంటివి కూడా కుదరకపోతే ఒక అరటిపండు తీసుకొచ్చి స్వామివారికి నివేదించి తర్వాత వండుకొని మీరు ఏదైతే తినాలనుకున్న పదార్థాలు వండుకుంటారో అట్టి పదార్థాలు తినండి. దేవాలయాల దగ్గరలో ఓపెన్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గ్రహణ సమయం తర్వాత స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేసి మంత్రక్రతులతో హోమాలు చేసి స్వామివారి అనుగ్రహం సకల కోటి చరాచర జీవరాశులపై ఉండాలని అనేక దేవాలయాలు ప్రార్థిస్తూ ఉంటాయి. కాబట్టి వీలైతే దేవాలయాలకి ఆ రోజు సందర్శించండి, కుదరకపోతే తెల్లారి సందర్శించుకోండి. ఇట్టు పనులు చేయడం ద్వారా చాలా శుభం జరుగుతూ ఉంటుంది. కొంతమంది భక్త శ్రేష్ఠులు దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తములతో చంద్రగ్రహ ఆరాధన చేసుకోవడం, చంద్రుని యొక్క ఫలితాలు శుభంగా ఉండాలని చెప్పి చంద్రహోమం, శాంతి హోమాలు చేస్తూ ఉంటారు. మన గోవిందరాజస్వామి దేవాలయంలో కూడా అటువంటి జపాలు మరియు హోమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా భక్తులు ఇంటి వద్ద ఆఫీస్లో చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదిస్తే మీ పేరుపై అటువంటి జపాలు మరియు హోమం జరిగేటట్టు మీరు చూసుకొని ఆ తెల్లవారి ఆ ప్రసాదం మీకు అందేటట్టు చూసుకునే బాధ్యత గోవిందరాజస్వామి దేవస్థానంది. కాబట్టి ఇదంతా మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే గ్రహణం ఏంటి, గ్రహణంలో చేయవలసిన పనులేంటి, గ్రహణం ముందు వెనక ఏం చేయాలి, ఆ గ్రహణం తర్వాత ఏంటి, గ్రహణం ముందేంటి, ఎవరు తినవచ్చు ఎవరు తినకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే 3 ఏళ్ళు 5 ఏళ్ళు లోపు ఇంకా 7 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నా సరే ఆకలికి పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి ద్రవ పదార్థంలో ముఖ్యంగా పాలు మాత్రమే వారికి ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు స్నానం ఆచరించి ఏదో ఒకటి తొందరగా స్వీకరించుకోవచ్చు. తర్వాత అందరికి కావాల్సింది ఉత్తమోత్తమైనది, చాలా ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తున్నటువంటిది గ్రహణం వల్ల శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు. ఈ గ్రహణ ఫలితం వల్ల ఎవరికి చాలా మేలు జరుగుతుంది, ఎవరు కొద్దిగా ఇబ్బంది పడతారో తెలుసుకుందాం.